నమస్కారం. డిజిటల్ తరగతులకు స్వాగతం. పిల్లలు, రోజు మనం మన ఇంటి నుండి పాఠశాలకు వెళ్ళే క్రమంలో మనం అనేక దృశ్యాలు చూస్తూ ఉంటాం కదా. మన పరిసరాలలో కనిపించే దృశ్యాల మాదిరిగానే ఉన్న ఈ దృశ్యాల్ని ఒక్కసారి పరిశీలించండి. ఇక్కడ వీరు ఏం చేస్తున్నారో గమనించండి. ఇక్కడ పిల్లలు ఏం చేస్తున్నారో గమనిస్తున్నారా? రకరకాల ఆటలు ఆడుతున్నారు, తింటున్నారు, చదువుతున్నారు, వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక్కడ పాప ఏం చేస్తుంది చూడండి, రాసుకుంటున్నది. ఇక్కడ పాప ఒక కృత్యంలో పాల్గొంటూ ఉన్నది. ఈ విధంగా మనం ప్రతిరోజు అనేక పనులు చేస్తుంటాం కదా. ఈ పనులన్నీ చేయడానికి మనకు శక్తి కావాలి. శక్తి కోసం ఆహారం అవసరం. పిల్లలు, ఇంతవరకు మనం ఏం పరిశీలించాం? సజీవులకు ఆహారం అత్యంత ఆవశ్యకం అని తెలుసుకున్నాం మనం. మరి ఆహారం మనం ఎలా తీసుకుంటాం? మనకంటే మనుషులకు చేతులు, నోరు ఉన్నాయి కాబట్టి మనం ఆహారాన్ని తీసుకుంటాం. మరి అన్ని జీవులకు ఇలాంటి అవయవాలే ఉన్నాయా? అన్ని జీవులు ఇలానే ఆహారాన్ని సేకరిస్తాయా? అంటే అన్ని జీవులలో ఆహార సేకరణ పద్ధతులు ఒకే విధంగా ఉంటాయా? ఉండవు కదా. దీని గురించి తెలుసుకోవడానికి గాను 6వ తరగతి సామాన్య శాస్త్రంలోని జంతువులు ఏం తింటాయి అనే పాఠంలోని వివిధ జీవులలో ఆహార సేకరణ పద్ధతులు అనే పాఠ్యాంశాన్ని ఈ వీడియో ద్వారా పరిశీలిద్దాం. ఆహారం ఎలా తీసుకుంటాం చూస్తున్నారా? మనం ఈ దృశ్యాలను పరిశీలించండి. మనం చేతులు, నోటితో ఆహారం తీసుకుంటాం. ఈ దృశ్యాలను పరిశీలించండి. ఇక్కడ చేపలు ఆహారం తీసుకుంటున్నాయి, చూస్తున్నారా? ఈ జీవులు ఏం చేస్తున్నాయి? ఇక్కడ చూడండి, కోడి పిల్లలు. ఈ జీవులను ఏం చేస్తున్నాయో చూడండి. పక్షులు ఏం చేస్తున్నాయి? ఇక్కడ దీన్ని హమ్మింగ్ బర్డ్ అంటారు. ఏం చేస్తుంది పక్షి? ఈ జీవులన్నీ అంటే ఇవి ఆహార సేకరణ చేస్తున్నాయి. అంటే ఆహారం తీసుకునే పశువులను చూడొచ్చు మనం ఇక్కడ. క్రాబ్, పీతల్. వివిధ జీవులలో ఆహార సేకరణ వివిధ రకాలు. అంటే జీవులలో ఆహార సేకరణ జీవుల రకాన్ని బట్టి ఉంటుంది. జీవులను సాధారణంగా 2 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి ఒకటి అకశేరుకాలు, ఇంగ్లీష్లో ఇన్వర్టిబ్రేట్స్ అంటాం. 2 సకశేరుకాలు, ఇంగ్లీష్లో వర్టిబ్రేట్స్. అకశేరుకాలు అనగా వెన్నెముక లేని జీవులని అర్థం. అంటే వీటిలో అస్థిపంజర వ్యవస్థ ఉండదు. రోజు మనం సాధారణంగా చూసే వానపాము, జలగ, తేలు, రొయ్యలు, నులిపురుగులు, బొద్దింక మొదలైనవి అకశేరుకాలకు ఉదాహరణలు. సకశేరుకాలు అనగా వెన్నెముక గల జీవులని అర్థం. వీటిలో అస్థిపంజర వ్యవస్థ ఉంటుంది, అంటే ఎముకలు ఉంటాయన్నమాట. చేపలు, కప్పలు, సరీసృపాలు అంటే పాములు, బల్లులు, తొండలు మొదలైనవి, పక్షులు మరియు క్షీరదాలు అంటే మానవులు కానీ పశువులు మొదలైనవి సకశేరుకాలకు ఉదాహరణలు. వివిధ జీవులలో ఆహార సేకరణ ఎలా జరుగుతుందో వివరంగా చూద్దామా? పిల్లలు, మనం అకశేరుకాలు, సకశేరుకాల గురించి పరిశీలించాం కదా, తెలుసుకున్నాం కదా. మరి సకశేరుకాలైనటువంటి చేపలలో ఆహార సేకరణ ఎలా ఉంటుందో చూద్దామా? చేపలలో ఆహార సేకరణ ఇక్కడ చేపలు ఎలా ఆహారాన్ని తీసుకుంటున్నాయో చూడండి. చేపలు ఆహారం తీసుకోవటం మీరు ఎప్పుడైనా మీ పరిసరాల్లో చూశారా? చేపలు సాధారణంగా నోటితో ఆహారాన్ని తీసుకుంటాయి. అయితే
ఆహారం ఉన్న ప్రదేశానికి వెళ్ళటానికి వాటికి చలనము అవసరం కాబట్టి వాటికి ఉన్నటువంటి ఫిన్స్, వీటిని మనం వాజాలు అంటాం, వాజాల సహాయంతో వేగంగా చలిస్తాయి. అదేవిధంగా వాటికి ఉన్నటువంటి తోక వాజం, టెయిల్ ఫిన్ సహాయంతో దిశ మార్చుకుంటూ అవి చలిస్తూ నేరుగా ఆహారం ఉన్న చోటుకి వెళ్తాయి. అవి ఆహారాన్ని సేకరిస్తాయి. పిల్లలు, ఇంతవరకు మనం చేపలలో ఆహార సేకరణ పరిశీలించాం. అదేవిధంగా ఉభయచరాలు అంటే ఉభయ జీవులైన కప్పలలో ఉండేటువంటి ఆహార సేకరణను పరిశీలిద్దామా? ఇప్పుడు కప్పలలో ఆహార సేకరణ, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఏం కనిపిస్తుంది మనకు? కప్ప పరిసరాలను జాగ్రత్తగా పరిశీలిస్తుంది. తమ యొక్క ఆహారం రాగానే నాలుకను ఉపయోగించి ఆహారాన్ని తీసుకుంది. అంటే ఇక్కడ మరొక కప్పని చూడండి. అంటే కప్పలు ఆహార సేకరణలో నాలుకను ఉపయోగిస్తాయి. దాని నాలుక పైన ఒక ప్రత్యేకమైన జిగట పదార్థం ఉంటుంది. తద్వారా ఈ కీటకాలు త్వరగా నాలుకకు అంటుకుంటాయి. ఆ విధంగా కప్ప ఆహార సేకరణ చేస్తుంది. పిల్లలు, ఇంతవరకు మనం కప్పలలో ఉండేటువంటి ఆహార సేకరణను చూసాం. అదేవిధంగా సరీసృపాలలో ఉండేటువంటి, సరీసృపాలంటే మనకు తెలుసు, పాములు, బల్లులు, తొండలు, మొసళ్ళు, ఇవన్నీ కూడా సరీసృపాల కిందకే వస్తాయి. మరి ఈ సరీసృపాలలో ఆహార సేకరణ ఎలా ఉంటుందో చూద్దామా? సరీసృపాలలో ఆహార సేకరణ మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. సరీసృపాలంటే పాములు, తొండలు, బల్లులు. ఇక్కడ పాము ఆహారం తీసుకునే విధానం చూడండి. పాము చీలినటువంటి నాలుకని గాలిలో ఆడించడం ద్వారా ఆహారం ఎక్కడ ఉందో సులభంగా కనిపెడుతుంది. ఆ విధంగా ఆహారాన్ని వాసన ద్వారా పసికట్టడం మనం ఇక్కడ చూస్తున్నాం. ఏం జరిగింది? ఆహారం ఎక్కడుందో కనిపించింది, దానికి పసికట్టింది, ఆహారాన్ని మింగింది. పాములలో దంతాలు ఉండవు, ఆహారాన్ని నమిలి మింగవు, నేరుగా మింగటమే. ఇక్కడ బల్లి ఆహారం తీసుకునే విధానం ఒక్కసారి చూడండి. బల్లి కూడా నాలుకను ఉపయోగిస్తుంది. నాలుక పైన ఉన్నటువంటి జిగట పదార్థం సహాయంతో అది క్రిములు కానీ కీటకాలను కానీ ఆహారంగా తీసుకుంటుంది. ఇక్కడ బల్లి ఆహారాన్ని తీసుకోవడం మనం చూసాం. మీరు కూడా మీ ఇళ్లలో, మీ పరిసరాలు ఇలాంటి దృశ్యాలు ఎన్నో చూస్తుంటారు. తొండ కూడా సరీసృపమే, మనకు తెలుసు. పిల్లలు, ఇంతవరకు మనం సరీసృపాలలో ఉండే ఆహార సేకరణని చూసాం. అదేవిధంగా మన పరిసరాలలో మీరు చాలాసార్లు పరిశీలించే ఉంటారు. అనేక రకాల పక్షులు అనేక రకాలుగా ఆహారాన్ని సేకరిస్తూ ఉండడం మీరు చూసే ఉంటారు. మరి వివిధ పక్షులు ఎలా ఆహారాన్ని సేకరిస్తాయో ఒక్కసారి వాటిని ఈ వీడియో ద్వారా చూద్దామా? పక్షులలో ఆహార సేకరణ. ఇక్కడ వివిధ రకాల పక్షులు చూస్తున్నాం. దీంట్లో గింజలను తింటున్నటువంటి పక్షులు మనం ఇక్కడ చూస్తున్నాం. మీ పరిసరాల్లో కూడా ఇలాంటి దృశ్యాలు మీరు చూసే ఉంటారు. అంటే ఈ పక్షుల యొక్క ముక్కులు గింజలను ఏరుకొని తినడానికి అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఒక పక్షి పండుని తింటుంది. అంటే పండుని తినడానికి దాని యొక్క ముక్కు అనుకూలంగా ఉందన్నమాట. ఈ విధంగా వివిధ పక్షులలో వాటి యొక్క ముక్కులు వివిధ రకాల ఆహారం తీసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. మీరు కూడా మీ పెంపుడు పక్షులకు, చిలకలకు అలాంటి ఆహారం ఇచ్చే ఉంటారు. హమ్మింగ్ బర్డ్, ఇది సాధారణంగా పుష్పాలలోని మకరందాన్ని, ద్రవ పదార్థాలని ఆహారంగా తీసుకుంటుంది. ఇక్కడ హమ్మింగ్ బర్డ్ చూడండి, అది ఎంతసేపు పుష్పాల నుంచి ఆహారం సేకరిస్తుందో, మకరందము, పుప్పొడి, వీటిని అంతసేపు కూడా గాలిలో ఎగిరి ఉంచడం కోసం రెక్కల్ని చాలా వేగంగా చలింపజేస్తుంది. కాబట్టి ఒక రకమైన హమ్ అనే సౌండ్ వస్తుంది. కాబట్టి దీన్ని హమ్మింగ్ బర్డ్ అంటాం. కోడి ధాన్యపు గింజలను, క్రిములను ఆహారంగా తీసుకుంటున్న కోడి మరియు కోడి పిల్లలను ఈ చిత్రాల్లో మనం చూడవచ్చు.
మీరు కూడా మీ పరిసరాల్లో మనం పరిశీలించే ఉంటారు. కోడి తన ముక్కు సాయంతో ఏరుతూ క్రిములను జాగ్రత్తగా ఆహారంగా తీసుకోవడం మీరు చూసే ఉంటారు. అంటే కోడి యొక్క ముక్కు ఆ పురుగులను తీసుకోవడానికి అనుకూలంగా ఉందన్నమాట. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, వివిధ రకాల పక్షులు ముక్కులు వాటి ఆహార సేకరణ పద్ధతులకు అనుకూలంగా ఉంటాయని. ఇక్కడ కాకి, కుళ్ళిన పదార్థాలను ఆహారంగా తీసుకునేటువంటి కాకి సాధారణంగా మన పరిసరాల్లో కనిపిస్తుంది. కుళ్ళినటువంటి ఆహార పదార్థాలని ఇది గ్రహిస్తుంది. అందుకనే కాకులకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పేరుంది, ఒక గౌరవంగా చెప్పుకుంటాం మనం. ఏమంటాం మనం కాకులని? కాకులు సహజ పారిశుద్ధ్య కార్మికులు అంటాం. అంటే ఇవి సర్వభక్షకులు, అన్నిటినీ ఆహారంగా తీసుకుంటాయి. గింజలు, పురుగులని, కుళ్ళిపోయిన పదార్థాలని అన్నిటినీ తీసుకుంటాయి. తీసుకోవడం ద్వారా మన పరిసరాల్ని పరిశుభ్రం చేస్తాయి. కాకి ఆహార సేకరణ దృశ్యాలు ఇక్కడ చూస్తున్నాం. కాకులు అందుకనే మనం సహజ పారిశుద్ధ్య కార్మికులుగా మనం చెప్పుకుంటాం. మన పరిసరాల్లో వీటి శబ్దాలు వినబడితే కాకి గోల అంటాం, కానీ నిజంగా కాకులు మనకు ఎంత మేలు చేస్తున్నాయో చూడండి. మన పరిసరాలని వ్యర్థ పదార్థాలని ఇవి గ్రహిస్తాయి. పక్షులలో మరి ఇక్కడ బాతు, అదే రకంగా కొంగ, మరియు ఇక్కడ ఇతర పక్షులు వాటికి ఆహార సేకరణ మనం ఇక్కడ చూస్తున్నాం. మరి పక్షుల్లో ప్రధానమైనటువంటి ఇక్కడ గద్దలో వేటాడడానికి గల అనుకూలనాలు ఒక్కసారి మీరు ఆ గద్దను చూస్తే మనకు అర్థమైపోతుంది. దృఢమైన ముక్కు, ఇంకా ఏం చెప్పొచ్చు, బలమైనటువంటి రెక్కలు, కాళ్ళు. ఈ బలమైన రెక్కలు, కాళ్ళ సహాయంతో అది ఆహారం సేకరించడానికి మనం ఇక్కడ చూడొచ్చు. దాని శరీర పరిమాణం కంటే బరువైనటువంటి జీవులను కూడా అది సులభంగా గాలిలోకి తీసుకుపోవడం మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే గద్ద వేటాడడం ద్వారా ఆహార సేకరణ చేస్తుంది. గద్ద చూడండి, ఎంతో ఎత్తులో అది తిరుగుతున్నా కూడా దాని దృష్టి నేలపై ఉన్నటువంటి దాని ఆహారం పైన నేరుగా పడుతుంది. అందుకని ఎంత వేగంగా వచ్చే ఆహారాన్ని సేకరిస్తుంది. అంటే గద్దలో దృష్టి కూడా ఆహార సేకరణలో ప్రధాన పాత్ర వహిస్తుంది. పిల్లలు, ఇంతవరకు మనం వివిధ పక్షులలో ఉండేటువంటి ఆహార సేకరణ పద్ధతులని చూసాం. అదేవిధంగా క్షీరదాలు, మనకు తెలుసు క్షీరదాలు అంటే మానవులు, పశువులు ఇవన్నీ కూడా మనం చూసే జంతువులు మొత్తం కూడా క్షీరదాల కిందకే వస్తాయి. సాధారణంగా మనం పరిభాషలో చెప్పుకుంటే పాలిచ్చి పెంచే జంతువులను క్షీరదాల కింద మనం చెప్పుకుంటాం. ఈ క్షీరదాలలో ఆహార సేకరణ పద్ధతులు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. పశువులలో ఆహార సేకరణ. మన పరిసరాల్లో గేదెలు మనం పరిశీలించే ఉంటాం. ఇవి సాధారణంగా గడ్డి, ఆకులు, చిన్న చిన్న మొక్కల్ని తమ ఆహారంగా తీసుకుంటాయి. ఇక్కడ చూడండి, ఆవులు, ఇవి కూడా ఆహార సేకరణ దృశ్యాలు మన పరిసరాలలో సర్వసాధారణమే కదా. మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. మనలాగా కాకుండా ఇవి చాలా వేగంగా తింటున్నాయి. చూస్తున్నారా? ఇవి ఆహారం లభించినప్పుడు గబగబా తింటాయి, తీరికగా విశ్రాంతిగా ఉన్నప్పుడు నెమరి వేస్తాయి. పశువులలాగా క్షీరదాలన్నీ మొక్కలపైననే ఆధారపడతాయా? జీవులన్నీ తమ ఆహారం కోసం మొక్కలపైననే ఆధారపడితే ఏమవుతుంది ఆలోచించండి. ఇక్కడ జీబ్రా, ఇది కూడా మొక్కలపైననే ఆధారపడుతుంది. మరి అలాంటి జీబ్రా తన ఆహార సేకరణలో ఉండగానే ఏం జరిగింది, ఏం జరగబోతోంది ఇప్పుడు ఒక్కసారి చూడండి. ఎందుకో బెదురుతోంది. ఎందుకై ఉండొచ్చు? దానికి ఏదో ఆపద ఉందన్న విషయాన్ని గమనించింది అది. ఇక్కడ చూడండి, జీబ్రాను వేటాడుతున్న సింహాలు. క్షీరదాలలో పులులు, సింహాలు, క్రూరమృగాలు మీకు తెలుసు. సింహాలు
వేటాడడం ద్వారా తమ ఆహార సేకరణ జరుపుతాయి. జీబ్రాని వేటాడుతున్న సింహాల్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే వివిధ జీవులలో ఆహార సేకరణ వివిధ పద్ధతులు. వేటాడడం ద్వారా ఆహార సేకరణలో పాల్గొనే జీవులలో ఏ ఏ అనుకూలనాలు ఉన్నాయి చెప్పగలరా? ఇక్కడ వేటాడడం ద్వారా ఆహార సేకరణలో భాగంగా సింహం చాలా జాగ్రత్తగా నెమ్మదిగా శబ్దం చేయకుండా వస్తూ తన యొక్క ఆహారాన్ని చూసింది. ఆహార సేకరణ కోసం చాలా వేగంగా పరిగెత్తుతుంది. అంటే వేటాడడానికి గల అనుకూలనాలలో దాని యొక్క పూర్వ చర్మాంగాలు దృఢంగా ఉంటాయి. అదేవిధంగా వేటాడిన ఆహారాన్ని ఈడ్చికెళ్ళటానికి వీలుగా తన యొక్క నోరు, పంజా, అవయవాలన్నీ కూడా దృఢంగా ఉంటాయి. ఇక్కడ చూడండి, వేటాడడం ద్వారా ఆహార సేకరణ. సింహాన్ని చూడండి, కోరల్, మనం క్యానైన్స్ అంటాం, కోర దంతాలు అని చెప్పుకుంటాం మనం. ఇవి ఆహారం చీల్చడానికి ఉపయోగపడతాయి. అంటే వేటాడడానికి గల ఈ జీవుల అనుకూలనాలలో తమ యొక్క అవయవాలు, చీల్చడానికి గల దంతాలు, దృఢమైనటువంటి కాళ్ళు, ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. వేటాడిన ఆహారాన్ని ఈడ్చుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలు. గబ్బిలాలలో ఆహార సేకరణ. గబ్బిలం కూడా నేరుగా పిల్లల్ని కంటుంది క్షీరదమే. గబ్బిలం మనకు తెలుసు, ఇవి నిశాచరులు. అంటే రాత్రివేళ మాత్రమే ఆహార సేకరణలో పాల్గొంటాయి. ఇవి రాత్రివేళలో ఆహార సేకరణ జరపడాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. గబ్బిలాలకు ప్రత్యేకమైనటువంటి శబ్దాలని విడుదల చేస్తాయి. ఈ శబ్దాలు ఆహారాన్ని, గమ్యాన్ని తగిలి వెనక్కి రాగానే వాటి ద్వారా ఆహారం ఎక్కడుందో కనిపెట్టి ఆ విధంగా అవి ఆహార సేకరణలో పాల్గొంటాయి. అంత తెలివిగా ప్రవర్తిస్తున్నాయి కదా. ఒంటెలలో ఆహార సేకరణ. సాధారణంగా ఇవి ఎడారిలో ఉంటాయి కాబట్టి వీటిని ఎడారి ఓడలు అంటాం. ఎడారిలో ఆహార సేకరణలో ఒంటెలు, ఇవి కూడా శాకాహారులే కాబట్టి ఇవి ఆకులు, మొక్కల్ని ఆహారంగా తీసుకుంటాయి. ఎడారిలో జీవించడానికి వీటిలో కొన్ని ప్రత్యేకమైన అనుకూలనాలు కూడా ఉంటాయి, మీకు తెలుసు. ఇక్కడ నెమరు వేస్తున్న ఒంటె. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, శాకాహారులు ఆహారం లభించినప్పుడు వేగంగా నెమిలి తింటాయి. కొన్ని శాకాహారులు వేగంగా ఆహారం సేకరణలో పాల్గొంటాయి, తర్వాత నెమరు వేస్తాయి. కుక్కలలో ఆహార సేకరణ. కుక్కలలో ఉండేటువంటి దంతాలు మీరు చూసే ఉంటారు. వాటిలో ఉండేటువంటి కోర దంతాలు ఆహారాన్ని చీల్చడానికి పనికొస్తాయి. మరి కుక్కలు ఆహారాన్ని ఎలా పసిగడతాయి మీకు తెలుసు కదా. మన పరిసరాల్లో కుక్కలు తిరుగుతున్నప్పుడు మీరు ఎప్పుడు కూడా పరిశీలించే ఉంటారు. మీరు ఎప్పుడైనా ఎలా, కుక్కలకు ఘ్రాణ శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇవి వాసన ద్వారా ఆహారాన్ని పసిగడతాయి. ఇక్కడ కుక్క వాసన ద్వారా పసికట్టడాన్ని చూడవచ్చు. ఒక ఆహారమే కాదు, బాంబులు కానీ మాదక ద్రవ్యాలు కానీ వాటి శిక్షణ ద్వారా పసికడతాయి. ఈ పసికట్టడాన్ని మనం స్నిఫింగ్ అంటాం. అందువలనే వీటిని స్నిఫర్ డాగ్స్ అంటారు. ఈ గుణం వలనే వీటిని బాంబుల తనిఖీలలో వాడతాం. ఒక బాంబుల తనిఖీ అయినా, మాదక ద్రవ్యాల తనిఖీలో కూడా, దొంగలను పట్టుకోవడానికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు వీటిని వాడతారు, మీకు తెలిసే ఉంటుంది. సీతాకోక చిలుకలలో ఆహార సేకరణ. ఇవి అకశేరుకాలు. మీ పరిసరాలలో ఎప్పుడైనా వీటిని చూసారా? ఎంత రంగురంగుల సీతాకోక చిలుకలు అందంగా ఉన్నాయో చూస్తున్నారా? అంటే వీటిలో అస్థిపంజర వ్యవస్థ ఉండదు, వెన్నెముక ఉండదు. మరి సీతాకోక చిలుకల ఆహారం ఏమిటో తెలుసా? వీటికి ఒక ప్రత్యేక లక్షణం ఉంది. నీటిలో కరిగే పదార్థాలని సీతాకోక చిలుకలు తీసుకోవు. అంటే పుష్పాలలో ఉండేటువంటి మకరందము, తేనె, చెట్ల రసాలు ఇవి ఆహారంగా తీసుకుంటాయి. అంతేగాక కుళ్ళిన పండ్ల నుంచి కూడా వాటి రసాలని కూడా ఈ యొక్క సీతాకోక చిలుకలు సేకరిస్తాయి.
వివిధ పుష్పాలపైన వాళ్తున్నటువంటి సీతాకోక చిలుకలు ఆహార సేకరణ ఎలా చేస్తున్నాయో చూడండి. సీతాకోక చిలుకలలో ఒక ప్రత్యేకమైనటువంటి భాగం ఉంది. ఏమిటది? తొండం. దీన్నే ప్రోబోసిస్ అంటాం. ఈ తొండాన్ని నేరుగా పుష్పంలోనికి జొప్పించి దాని యొక్క మకరందాన్ని సేకరిస్తుంది. ఈ విధంగా సీతాకోక చిలుకలు ఆహార సేకరణలో పాల్గొంటాయి. మన పరిసరాల్లో కూడా మనం అనేక మార్లు వీటిని చూసే ఉంటాం. ఇక్కడ చూడండి, పండ్ల నుంచి రసాన్ని సేకరిస్తున్న సీతాకోక చిలుకలు. వివిధ పరిసరాలలో వివిధ రకాలైనటువంటి సీతాకోక చిలుకలు మనం చూస్తూ ఉంటాం. ఒక్కొక్క రకమైన సీతాకోక చిలుకలు ఒక్కొక్క రకమైన పుష్పాలపైన వాలుతూ ఆహారాన్ని తీసుకుంటాయి. ఏనుగులలో ఆహార సేకరణ. ఏనుగుల పరిమాణం ఎంత పెద్దగా ఉందో చూసారా? మరి అవి ఎంత ఆహారాన్ని తీసుకుంటాయి ఎప్పుడైనా ఆలోచించారా? ఏనుగులు సాధారణంగా ప్రతిరోజు 90 నుండి 270 కిలోల ఆహారాన్ని తీసుకుంటాయి. ఇవి శాకాహారులు. చిన్న చిన్న మొక్కలు, ఆకులు వీటిపైన ఆధారపడుతూ ఉంటాయి. ఇవి రోజు ఎంత ఆహారం తీసుకుంటాయని భావిస్తున్నారు? ఎంత నీటిని తీసుకుంటాయో తెలుసా? ఏనుగు ప్రతిరోజు 180 నుండి 200 లీటర్ల నీరు తాగుతుంది. ఇక్కడ చిన్న ఏనుగు బిల్ల. ముఖ్యాంశాలని ఒక్కసారి పరిశీలిద్దాం. ముఖ్యాంశాలు: వివిధ జీవులలో ఆహార సేకరణ వేర్వేరుగా ఉంటుంది. వెన్నెముక అంటే అస్థిపంజరం వ్యవస్థ లేని జీవులను అకశేరుకాలు అంటారు. వెన్నెముక లేదా అస్థిపంజర వ్యవస్థ గల జీవులను సకశేరుకాలు అంటారు. పీల్చడం, నాకడం, ఏరడం, నమలడం, మింగటం మొదలైన విధానాల ద్వారా జంతువులు ఆహారం తీసుకుంటాయి. పక్షులు తీసుకునే ఆహారాన్ని బట్టి వాటి ముక్కులలో వైవిధ్యం కనిపిస్తుంది. మాంసాహారం తీసుకునే జీవులలో పదునైన దంతాలు, బలమైన కాళ్ళు, పదునైన గోళ్ళు ఉంటాయి. ఉపాధ్యాయులకు విజ్ఞప్తి. ఇంతవరకు మనం చూసిన వీడియోలో భాగంగా ఈ పాఠ్యాంశంకు సంబంధించినటువంటి ఒక ప్రాజెక్టు వర్క్ను ఇవ్వటం జరిగింది. అదేవిధంగా పిల్లల చేత మన పరిసరాలలో కనిపించేటువంటి వివిధ పక్షుల యొక్క ముక్కుల యొక్క బొమ్మలను గీయించటం మనం మర్చిపోవద్దు. అదేవిధంగా అకశేరుకాలు మనం చూసాం. సకశేరుకాలలో కూడా ఒక సీతాకోక చిలుకలే కాకుండా జలగలలో కూడా మనం ఆహార సేకరణ పరిశీలించవచ్చు. సాధారణంగా జలగలని వివిధ చికిత్సా విధానాలలో కూడా వాడతారు. మూల్యాంకనం: పక్షులలో ఆహార సేకరణపై ఒక ప్రాజెక్టును తయారు చేసి నివేదిక రాసి దీనిపై మీ తరగతి గదిలో చర్చించండి. వివిధ పక్షుల ముక్కుల బొమ్మలను సేకరించి మీ తరగతి గదిలో ప్రదర్శించండి. కోడి గోళ్లకు, గద్ద గోళ్లకు పోలికలు, భేదాలు రాయండి. పిల్లలు, ఇంతవరకు మనం 6వ తరగతి సామాన్య శాస్త్రంలోని జంతువులు ఏం తింటాయి అనే పాఠంలోని వివిధ జీవులలో ఆహార సేకరణ పద్ధతులు అనే పాఠ్యాంశాన్ని ఈ వీడియో ద్వారా పరిశీలించాం. దీనిలో భాగంగా వివిధ జీవులలో వివిధ ప్రత్యేకమైన అవయవాలు ఏ రకంగా ఆహార సేకరణలో తోడ్పడుతున్నాయో మనం ప్రత్యక్షంగా చూసాం. అదేవిధంగా మనలో కూడా మీకు తెలుసు, చేతులు మరి మన యొక్క నోరు సక్రమంగా ఆహార సేకరణలో పాల్గొంటుంది. అంటే మనకు చేతులు ఆహార సేకరణలో పాల్గొనాలి అంటే మరి వీటిని, మన అవయవాల్ని ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలో మీకు తెలుసు కదా. కాబట్టి పాఠశాలలో కానీ ఇంటి వద్ద కానీ ఆటలాడేటప్పుడు లేదా పాఠశాల వదిలిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు రోడ్లపై వెళ్ళేటప్పుడు కానీ జాగ్రత్తగా వెళ్ళటం మీరు మర్చిపోవద్దు. అదేవిధంగా మరొక విషయం ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? మనం ఆహార సేకరణ పద్ధతులనే చూసాం. మరి మనకు
ఆహారం ఇచ్చేటువంటి వాటి గురించి ఒక్కసారి చూద్దామా. మనం ప్రత్యక్షంగానో పరోక్షంగానో మన యొక్క ఆహారం కోసం మొక్కలపైన ఆధారపడుతున్నాం. కాబట్టి అటువంటి మొక్కలని నాటడం, సంరక్షించడం మన బాధ్యత. కాబట్టి ఈరోజు నుంచే మనం సమస్త జీవరాశికి ఆహారాన్ని ఇచ్చేటువంటి మొక్కలు నాటుతూ మొక్కలను సంరక్షించే పనిలో మనము భాగస్వాములు అవుదాం. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో మనం కూడా భాగస్వాములు అవుదాం. మొక్కలు నాటుదాం. వృక్షో రక్షతి రక్షితః. మనం మొక్కల్ని కాపాడితే అవి మనల్ని కాపాడుతాయి. పిల్లలు, మరొక పాఠంతో మరొక కార్యక్రమంలో మరొకసారి కలుద్దాం. అంతవరకు సెలవు. మరి నమస్కారం.